కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంను ఖండిస్తూ కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ముందు డాక్టర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఓపీ సేవలను నిలిపివేసి ధర్నా చేశారు. ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో డాక్టర్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ స్థాయిలో పనిచేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. వైద్యులు లేని సమాజాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోవాలని అంటున్నారు. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పెరర్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. రేపు ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది. Medical College, and in light of the recent protests, I as a student of RG Court would like to place our demand. Our primary demand is arrest of the culprits with proper evidence, with official press release confirming the same from the CBI. We demand written apology and order of resignation of higher authorities, namely the ex-principal of RG Court, the MSVP, the Dean of Students Affairs, the HOD of Chest Medicine Department, and the Assistant Superintendent on duty. The HOD of Chest Medicine Department and the Assistant Superintendent on duty of the incident, and they should be barred from holding any administrative or authoritative positions in any institution for the remaining duration of their services. We demand an explanation from the Shastra Bhavan as to why the resignation of ex-principal of RG Court MCH was not accepted and why he was reinstated in another medical college as a principal. We also demand an explanation from the Shastra Bhavan as why the ex-dean of Students Affairs of రెడికా కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
వైద్యురాలికే అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సో ఇదే విధంగా వరంగల్లో కూడా వైద్యుల నిరసన అయితే కొనసాగుతుంది. దీని మీద మరింత సమాచారం అక్కడ నుంచి మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రజెంట్ ఎంతమందితో ర్యాలీ చేస్తున్నారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది, ఏ విధంగా జరుగుతుంది, ఎప్పటి నుండి జరుగుతుంది? జూనియర్ డాక్టర్లపై కూడా అత్యాచారం చేసి కూడా హత్య చేసిన ఘటన కూడా కలకత్తాలో నెలకొందని చెప్పుకోవచ్చు. దానికి నిరసనగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె, డాక్టర్లు కావచ్చు, జూనియర్ డాక్టర్లే కావచ్చు, మొత్తానికైతే మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ డాక్టర్లు సమ్మె కూడా చేపట్టడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఎవరైతే జూనియర్ డాక్టర్ల పైన అత్యాచారానికి హత్య చేశారో వారిని ఆ దుండగులను శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ సమ్మె బాటలు పట్టారు జూనియర్ డాక్టర్లు. అదే నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కేఎంసీ కావచ్చు, ఇటు పక్క ఎంజిఎం డాక్టర్లు కావచ్చు, ఇటు పక్క కేఎంసీ లో పనిచేస్తున్న జూనియర్ సీనియర్ డాక్టర్లు అయితే ఇవాళ విధులకు బహిష్కరించి కూడా 24 hours వైద్యాన్ని కూడా బహిష్కరించి కూడా ఇవాళ సమ్మె సైరన్ ఊదిన నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఎంజిఎంల రోగులను కూడా మర్చి ఇవాళ ఆ డాక్టర్ పైన ఎవరైతే అగాత్యానికి పాల్పడ్డారో ఆ దోషులను శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ మొత్తానికైతే వారిని ఉరిశిక్ష చేయాలని చెప్పి కూడా ప్రజా సంఘాలతో పాటు కూడా జూనియర్ డాక్టర్స్ అయితే ఇవాళ సమ్మె సైరన్ నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్ కేఎంసీ నుండి అంటే ఐఎంఏ హాల్ నుంచి కూడా ఇవాళ జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా నేపథ్యంలో ఈ రేపటి నుంచి అంటే దుండగులకు అయితే ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారికి ఉరిశిక్ష విధించే వరకు కూడా ఇదే సమ్మె సైరన్ ఊపుతామని చెప్పి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది. కలకత్తాలోని కూడా ఆ ప్రభుత్వ డాక్టర్లు అంటే 36 గంటలు కూడా ఆమె విధులు నిర్వహించి కూడా ఆమె విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో అక్కడికి దుండగులైతే వచ్చి మాత్రము నలుగురు అగాత్యంగా ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన నేపథ్యంలో కూడా జూనియర్ అంతా కలకత్తాలో కూడా ఒక సంచలన వార్త నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదంతా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పటికీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా డాక్టర్స్ అయితే సమ్మెను చేస్తున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన పాటుపట్టారు. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. రేపు ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది. రెటికా కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు.
వైద్య సేవలో నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఎంఐఎంఏ 24 గంటల బంద్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టాలు తేవాలని కోరారు. రేపు ఉదయం 6 గంటల వరకు కూడా వైద్యుల నిరసన కొనసాగనుంది. ఆర్జీకర్ గవర్నమెంట్ హాస్పిటల్ కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన మర్డర్ ఏమాత్రం సహించరానిదని, తక్షణమే తనకి జస్టిస్ చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలా వైద్య విద్యార్థుల మీద, డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, డ్యూటీలో ఉన్న డాక్టర్స్ రక్షణకై ఒక ఖచ్చితమైన చట్టం ప్రభుత్వం తీసుకుని రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే డాక్టర్ మోనిత గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిందితులని కఠినంగా శిక్షించాలి. తద్వారా సమాజానికి మేల్కొల్పుగా ఈ కేసు దీని విచారణ, దీని జడ్జిమెంట్ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలానే అలా చేయాలని డిమాండ్. డాక్టర్లు సమాజం ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంది. మనకి కళ్ళకు కట్టినట్టుగా కరోనా మనకి చూపించి అప్పుడు డాక్టర్లు చేసిన సేవ అసలు మరువరాని. ఇలాంటి డాక్టర్ల మీద డ్యూటీలో ఉన్నప్పుడు దాడులు అనేవి అసలు ఏమాత్రం సహించరానివి. తక్షణమే దీనికోసం డాక్టర్ల రక్షణకై చట్టం పార్లమెంట్ లో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. We want justice. We want justice. We want justice. We want